బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మనము దైవాన్ని ప్రార్థిస్తాము, దైవాన్ని మనము వేడుకుంటాము. అయితే మనలో చాలామందిలో ఒక సందేహము, ప్రశ్న ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుండి దైవాన్ని వేడుకుంటున్నాను, కానీ నా ప్రార్థనలకు సమాధానం లభించడం లేదనో, నా పనులు అవ్వడం లేదనో చాలామందిలో ఒక రకమైనటువంటి సందేహం, ఎందుకు అవ్వడం లేదని చెప్పి. మన ప్రార్థనలు, మన వేడుకోళ్ళు అంగీకరింపబడాలంటే ఏం చేయాలి? మహాశీలారా, మహాప్రవక్త మూసా సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో ఏం చెప్తారు అంటే, దాసుడు ఎప్పుడైతే దైవాన్ని ఒక విషయం గురించి అడుగుతాడో అది చెయ్యకపోవడం అనేది దైవం తనకు అవమానంగా భావిస్తాడన్నారు. తప్పనిసరిగా చేస్తాడు దైవం, అయితే అది 4 విధాలుగా ఉంటుంది అన్నారు. అందులో ఒకటి, దాసుడు అడిగిన వెంటనే అది తీర్చేయచ్చు, ఏదైతే అడుగుతాడో అది తీర్చేయచ్చు. లేదు, రెండోది, ఒకవేళ దాసుడికి అడిగింది ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్లయితే అతనికి నష్టమే కలుగుతుందని దైవం దాన్ని పరలోకం కోసం దాచిపెట్టవచ్చు. 3, లేదా దాసుడు అడిగిన దానికి బదులుగా మరొకటి ఇవ్వచ్చు. దాసుడు ఏదో అడుగుతాడు, కానీ అది తనకు లాభం అనుకుంటాడు, కానీ నష్టం అయి ఉండొచ్చు, మనకు తెలియదు. దాని బదులుగా దైవం ఇంకొకటి ప్రసాదించవచ్చు. లేదా దాసుడు అడిగిన దానికి బదులుగా ఏదైనా ఒక పెద్ద కష్టం నుండి అతన్ని తొలగించవచ్చు, బయటపడేయచ్చు. ఈ 4 విధాలుగా దాసుడు దైవాన్ని ఎప్పుడైతే కోరుకుంటాడో వెంటనే అది తీరిపోతుంది, కానీ అది రావడం ఆలస్యం అవుతుందని చెప్పేసి మనిషి కంగారు పడుతూ ఉంటాడు. మన వేడుకోలు అంగీకరింపబడ్డానికి తగిన అర్హత ఉన్నదా లేదా అని చెప్పేసి మనము ఆలోచన చేయాలి కదా. కాబట్టి దానికి ముందు అర్హత మనం సాధించాలి. ఏవైతే మన జీవితంలో తప్పులు, పాపాలు, దైవాన్ని విడిచిపెట్టినటువంటి జీవితము, దైవం విధించినటువంటి హద్దులకు లోబడకుండా దాన్ని దాటి గడుపుతున్నటువంటి ఈ జీవితం నుండి ముందు మనం బయటపడాలి. దైవం ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని పాటిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏదైతే వేడుకలు చేస్తామో అది స్వీకరింపబడడానికి అర్హత పొందుతుంది. మనము మన పాపపంకిలమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అవ్వడం లేదు అని చెప్పేసి మనము బాధపడడం అనేది అది అర్థం లేనిది. కాబట్టి ముందు మనము దానికి అర్హత సాధించాలి, దైవం విధించినటువంటి హద్దులకు జీవితం గడపాలి. ఆ తర్వాత మనం ఏదైనా అడిగినప్పుడు తప్పనిసరిగా అది తీరుతుంది. ఒకవేళ ఇక్కడ తీరకపోయినా దాసుని కోసం దైవం పరలోకంలో దాచిపెడతాడు. అక్కడ దాసుడు ఆశ్చర్యపడతాడు, ఇది నేను ఎప్పుడు కోరుకున్నాను దైవమా అని చెప్పేసి. అప్పుడు దైవం జ్ఞాపకం చేస్తాడు, పలానా టైంలో నువ్వు ఈ విధంగా కోరుకున్నావు కదా, అక్కడ నీ కోరిక తీరలేదు కదా, ఇదిగో ఇక్కడ తీరుస్తున్నానని చెప్పేసి ఆ కోరిక అయితే తీరుస్తాడు. అయితే ఎప్పుడైతే దాసుడు కోరుకుంటాడో తప్పనిసరిగా దేర్ అండ్ దెన్ అది అక్కడ తీరిపోతుంది. అయితే అది వచ్చే అవకాశం మాత్రం, వచ్చే దారి మాత్రం వేరువేరుగా ఉండవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.